నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో బిగినర్స్తో పాటు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే చికెన్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ అయిన ఈ చికెన్ కర్రీ చేయడం కోసం 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలిపేసేయండి. ఇలా కలిపేసి పక్కన పెట్టండి. దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదండి. జస్ట్ మనం కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకునే టైం మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేయండి. వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆనియన్స్ని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకు కర్రీ టేస్ట్ అంత బాగుంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసేసి కలిపేసేయండి. పుదీనా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత చికెన్లో ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన వాటర్ను ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించండి. సుమారు 10 నిమిషాల తర్వాత చికెన్ మంచిగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలోనే 2 టీ స్పూన్స్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలిపి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించి ఆ తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోయండి. నేనైతే ఇక్కడ 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించి ఆ తర్వాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా కర్రీ ఎంత బాగా వచ్చిందనేది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.